పాదయాత్ర స్వాములను కలిసిన శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వరం శర్మ సిద్ధాంతి సంగారెడ్డి నుండి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు పాదయాత్రగా వెళ్తున్న రామగురుస్వామి ఆధ్వర్యంలోనే పాదయాత్ర స్వాముల బృందాన్ని గురువారం తమిళనాడు రాష్ట్రంలోని వేద సంధూర్ వద్ద జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి కలిశారు. కేవలం నడక ద్వారా ప్రయాణం చేసి దైవాన్ని దర్శిస్తే దాన్ని తీర్థయాత్ర అంటారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1250 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న స్వాములను ఆయన అభినందించి ఆశీర్వదించారు. ఇంకా 250 కిలోమీటర్లు ప్రయాణం పూర్తి చేసుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని దిగ్విజయంగా సంగారెడ్డి చేరుకోవాలని మహేశ్వరం శర్మ సిద్ధాంతి స్వాములకు తన ఆశీస్సులు వేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పొందాలని ఆశిస్తున్నాను అందజేస్తూ మీకందరికీ సాగదైనటువంటి నాములు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అదృష్టం, దానికి సహకరించడం ఇంకా అదృష్టం. అందరూ సహకరిస్తూ అనేక మంది సహకరిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా. వారికి సహకరించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు స్వామి ప్రసాదించాలని స్వామిని మీకందరికీ ఆశిస్తూ పలుకుతూ జై గురుదత్త, జై జై గురుదత్త. స్వామి శరణమయ్యప్ప. హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులు సంగారెడ్డి నుండి ఈ 3వసారి రాము గారి యొక్క నిర్వహణలో పాదయాత్ర జరుపుతూ శబరిమల చేరుకుంటూ ఉన్నారు. 6వ తేదీ రోజు ప్రారంభం చేసుకుని ఉన్నారు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సుల చేత ప్రారంభించి సుమారు 1250 కిలోమీటర్ల పైన చేరుకొని తిరుపతి స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా అరుణాచలేశ్వరుని సేవించుకొని పాదయాత్ర ద్వారా శబరిమలకి వెళ్తూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వేదసంధు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. దిండిగల్కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం 1008 నదీ తీర్థ సేకరణలో భాగంగా ఈ దక్షిణ ప్రాంతంలో తీర్థసేకరణ చేస్తూ ఈరోజు వారిని కలవడం పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను తెలియడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఏ యాత్ర చేపట్టినా కూడా వెళ్ళి ఆశీర్వచనం చేసి వస్తున్నాం. యాత్రను ప్రారంభం చేయడంతో పాటు ఆశీస్సులు కలిగించేటువంటి భాగ్యాన్ని, వారిలో పునః చేతనత్వాన్ని నింపేటువంటి భాగ్యాన్ని స్వామివారు మన ఆశ్రమానికి కలిగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి కూడా వచ్చి మా విద్యాపీఠ సభ్యులైనటువంటి రాము గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి 28 మంది పాదయాత్రికులకు ఆశీస్సులు అందజేయడం జరిగింది. శ్రమ కోర్చి ఈ యుగమే చాలా విచిత్రమైనటువంటి అడిగి. ఇందులో మనకు మొట్టమొదలు ఎవరిని కలిగించినా ఏమంటారంటే టైం లేదు అని అంటారు. అవునా? ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదలు చెప్పేది ఏంటంటే నాకు టైం లేదు అని అంటూ ఉంటారు. భగవత్ సేవలో ఇంత సమయం గడుపుతున్నటువంటి వీళ్ళంతా కూడా వాస్తవానికి చరితార్థం. అడుగు అడుగు వేస్తూ స్మరణ చేస్తూ శారీరక బాధలను ఓడుస్తూ సుమారు 1250 కిలోమీటర్లు నడవడం అంటే అది పరిపూర్ణమైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం మాత్రమే ఇవ్వను ఇంతమందిని నడిపిస్తూ ఉంది. ఆ ప్రత్యక్ష అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా అతి తొందరలో 21వ తేదీ రోజు సుమారు దర్శనం చేసుకోబోతున్నారు. 22 నాడు మళ్ళీ పునః సంగారెడ్డికి రాబోతున్నారు. మీకందరికీ కూడా ఒక్కొక్క అడుగు భగవంతుడిని స్మరిస్తూ వేసేటువంటి ఒక్కొక్క అడుగు ధర్మశాస్త్రంలో ఒక్కొక్క అశ్వమేధంతో సరిసమానమైనటువంటి ఫలితం కలుగుతుంది. మనం తీర్థయాత్ర అని చెప్పి కాశీకి ఫ్లైట్లో అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తున్నాం. అది ఫలితం వస్తుందా అంటే కాశీ దర్శించినటువంటి ఫలితం వస్తుంది, కానీ కాశీ తీర్థయాత్ర చేసినటువంటి ఫలితం రాదు. ఎందుకంటే తీర్థయాత్రను సవిధిగా విష్ణు ధర్మోత్తర పురాణం ఎట్లా చెప్తుంది, ఒక్కొక్క అడుగు వేస్తూ పరమాత్మను సంకీర్తన చేస్తూ ఆ గమ్యస్థానాన్ని, ఆ క్షేత్రాన్ని చేరుకోవాలని చెప్పింది.
అట్లా పరిపూర్ణమైనటువంటి వైదిక శాస్త్రబద్ధంగా ఈ పాదయాత్ర నడుపుతున్నటువంటి రాము గారికి, నడుస్తున్నటువంటి సేవకులకందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అవ్యాజమైనటువంటి స్వామివారి యొక్క ప్రేమ ఎల్లవేళలా కూడా కలగాలని, ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని ఎల్లవేళలా పొందాలని, వారి వారి కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామి శరణమయ్యప్ప అవధూత చింతన శ్రీ